రంజాన్ సందర్భంగా ఈ రోజు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ లో కూడా ఇఫ్తార్ విందును అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం తరపున కూడా ఈ ఇఫ్తార్ విందు అయితే నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఏ ప్లస్ కన్వెన్షన్ లో ఫుల్ గా ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తం ఇఫ్తార్ విందుకు సంబంధించిన వంటకం అంతా కూడా ఇక్కడి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. అన్ని స్పెషల్స్ కూడా ఇక్కడి నుంచే ప్రిపేర్ అవుతున్నాయి. ఈవినింగ్ 5:30 కల్లా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి రాబోతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. సో మనతో మాట్లాడడానికి ఇక్కడ ఇఫ్తార్ విందుకి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఇఫ్తార్ విందు ఏమేమి స్పెషల్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాకు ఇఫ్తార్ విందు చేయడం హ్యాపీగా ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ 65 అలాంటి చాలా మెనూ ఉంది. చాలా ఏర్పాట్లు చేస్తాం చాలా మందికి. ఇది సంతోషంగా ఉంది మాకు ఇలా చేయడం. సో రంజాన్ అంటే ముఖ్యంగా హలీం అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ సంబంధించి హలీంకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఎంత క్వాంటిటీలో వండిస్తున్నారు? హలీం మొత్తం చాలా మందికి ఏర్పాటు చేయడం జరిగింది. మటన్ హలీం ఇక్కడ స్పెసిఫిక్గా అట్రాక్షన్గా నిలుస్తుంది. మటన్ హలీం తయారు చేయడం జరిగింది. సో ఈవినింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. సో ఆయనకి ఈ వంటకాలు కూడా చూపించబోతున్నారు, టేస్ట్ చేయబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సీఎం గారు మా ఫుడ్ తింటాం. సో చాలా మంది కూడా ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అంతా కూడా ఈవినింగ్ సిద్ధం కాబోతుంది. సో ఈవినింగ్ వచ్చేసి మొత్తం ఇక్కడికి సంబంధించిన లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు సహా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి అయితే వస్తున్నారు. అధికారులందరూ కూడా రావడానికి పూర్తి స్థాయి బందోబస్తు అయితే నిర్వహించారు. పోలీసులు కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తును అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇక్కడ బారికేడ్లు కానీ లేదంటే అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ కానీ మొత్తం కూడా ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ అయితే వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి మొత్తం సిబ్బంది పోలీస్ బందోబస్తు అయితే ఎక్కువ నిర్వహించారని చెప్పుకోవచ్చు. అలాగే ఒకసారి బ్యాక్గ్రౌండ్లో వంటకాలన్నీ కూడా చికెన్, మటన్ అన్ని స్పెషల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. హలీం ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ మటన్ హలీం కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈవినింగ్ చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొని సో ఈ వంటకాలన్నీ కూడా ఆయన టేస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఫైనల్గా సెక్యూరిటీ పరంగా కూడా పూర్తి స్థాయి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి బందోబస్తు నడుమ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే వాళ్ళకి కూడా ముస్లిం సోదరులందరూ కూడా ముస్లిం ఇఫ్తార్ విందు అయితే ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉందని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొనాలని చెప్పి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొని ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అధికారులందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొనాలని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. సో ఈవినింగ్ 5:30 కల్లా కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడికి సీఎం చేరుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకొని గట్టి స్థాయి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీని అయితే టైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగ అధికారులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ముస్లిం సోదరులకు సంబంధించి కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దానికోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఫుడ్ దగ్గర ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మొత్తం అందరికీ కూడా అందేలాగా ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈవినింగ్ 5:30 నుంచి ఇఫ్తార్ విందు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఈ భోజనాలు వడ్డించే అవకాశం కూడా ఉంది. సో ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు కూడా కోరుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఇఫ్తార్ విందు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ పరంగా కానీ లేదంటే ఇఫ్తార్ విందులో పాల్గొనే అధికారులు కానీ చాలా జాగ్రత్తగా ఉండే చర్యలు తీసుకోవాలి కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.